అనంతపూర్లో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఎస్ఐ రాహుల్ గాయక్వాడ్ వాహనదారులకు కీలక సూచనలు చేశారు. విద్యార్థులు వాహనదారులతో కలిసి మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ నియమాలను గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసం మనం ఈరోజు ఇక్కడ ఒక మానవహారంగా వివిధ పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అందరూ కూడా, ప్రతి ఒక్కరూ పౌరులందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. బైక్ పైన వెళ్లే వాళ్ళందరూ కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా కార్లో డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. దాంతో పాటుగా మద్యం సేవించి వాహనము నడపకూడదు. అదేవిధంగా రోడ్డుకు ఎడమవైపు మాత్రమే నడవాలి. దాంతో పాటుగా సెల్ ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేయకూడదు. ఇవన్నీ కూడా విద్యార్థుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పాటిస్తేనే మేము ఆశించిన ఫలితం అనేది లభిస్తుంది. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా నియమాలు పాటించాలని కోరుకుంటున్నాను. Always look outside while crossing the road. Use zebra crossings and never rush on the road. Let's pledge today to follow traffic rules and to నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. తీవ్ర ఎండలను తట్టుకోలేక ఒక కోతి చల్లదనం కోసం చెట్టు నీడలోకి చేరి అక్కడ కట్టిన ఉయ్యాలలోకి ఎక్కి చిన్న పిల్లాడిలా ఊగింది. కొంతసేపు హాయిగా విహరిస్తూ వేసవి తాపాన్ని మర్చిపోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికులు చిత్రీకరించగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి ప్రమాణ స్వీకారం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, నీలం మధు ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల సేవకు కట్టుబడి ఉంటుందని, రైతులు, కార్మికులు సహా అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా టీఐసీసీ చైర్మన్ మరియు డిసిసి ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, పటంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన మా యొక్క మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అదే సేవలు అందించిన విధానం చూసి నన్ను ఈరోజు ఈ పెద్ద పటంచెరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్గా మరియు నాతో పాటు వైస్ చైర్మన్ డైరెక్టర్లు ఎన్నికైన వారి తరపున
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద అవకాశం అప్పగించిన ఈ చైర్మన్ పదవికి న్యాయాన్ని చేకూర్చాలని ఈ పెద్దలందరి ముందు హామీ ఇస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏ విధమైన సమస్యలున్నా రైతులు మరియు వ్యాపారులు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహకారం అందజేస్తానని హామీ ఇస్తున్నాను. గత 10 సంవత్సరాలలో ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ నా పదవి కాలంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసి సరే ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నాకు ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన పెద్దలు మరొక్కసారి మన గౌరవనీయులు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వర్యులు కాటా సీనన్న గారు, అదేవిధంగా ముఖ్య అతిథులు మాకు పేదల పెన్నిది బడుగు బలైన వర్గాల ఆశగా జర్మనీకి కూడా పంపించేటట్టు ఈ రోజు శివన్నకు మార్కెట్ కమిటీ చైర్మన్ బిడ్డ అని చెప్పి మా ఇద్దరికి కూడా నిర్మలా జగ్గారెడ్డి గారు డిసిసి అధ్యక్షురాలు గారు, అదేవిధంగా టిఎస్ఐ చైర్మన్ గారు. చిత్తూరు జిల్లా కుప్పంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చిత్రపటాన్ని పల్లకిలో తీసుకువెళ్లి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ విగ్రహానికి ఎమ్మెల్సీ శ్రీకాంత్, మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు తదితరుల నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, గానబాల పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక పండుగ లాంటి వాతావరణం కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ విభాగానికి, అలాగే ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైతే మన పార్టీ విభాగంలో ఉన్నారో వారందరూ, అలాగే ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి ఇతర ముఖ్య నాయకులకి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కోఆర్డినేట్ చేసినటువంటి సోదరులు రాజ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఎటువంటి రాజ్యాంగ పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు 2024లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు రాష్ట్రంలో కావచ్చు, ఇటు కుప్పంలో కావచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక్కసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉందని తెలియజేస్తూ, అట్లాగే అంబేద్కర్ అత్యున్నతమైన మహనీయుడు ప్రపంచ మేధావుల్లో ఎవరని చెప్పిన ఆనాడు తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరులో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా రాఘవ చిన్నపిల్లల ఆసుపత్రి పక్కన షైన్ హాస్పిటల్ ప్రారంభమైంది. కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ పఠాన్ ఆఫ్రీన్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన డెంటల్ చికిత్స అందించడమే లక్ష్యంగా వివిధ దంత సమస్యలకు సమర్థవంతమైన చికిత్సలు అందిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. నేను రైల్వే కోడ్ స్థానికంగా ఉంటున్నాను. మాది డెంటల్ క్లినిక్, షైన్ డెంటల్ క్లినిక్, పోస్ట్ ఆఫీస్ ఎదురుగా అసలు ప్లస్ రాఘవ చిల్డ్రన్స్ హాస్పిటల్ పక్కన వస్తుంది. మా దగ్గర ప్రతి ఒక్క మీ దంత సమస్యలకి ట్రీట్మెంట్ చేస్తున్నాము. అతి తక్కువ ధరకే చేస్తున్నాము. మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు ఏ దంత సమస్య అయినా సరే, కట్టుడు పళ్ళు కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ, ఏమైనా దంత సమస్యలు ఏదైనా సరే మేము అతి తక్కువ ధరలకే చేస్తున్నాము. వచ్చేసి మీకు ఉదయం 9:30 నుంచి నైట్ 9:30 వరకు ఉంటాము. ప్లస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్న అర్ధరాత్రి కానీ ఏ టైంలో కూడా ఎమర్జెన్సీ సేవలు మీకు ఉంటాయి. ఆన్ కాల్ అనమాట. మీరు కాల్ చేస్తే, డైల్ చేస్తే ఏ టైంలో అయినా వచ్చి నేను ట్రీట్మెంట్ చేస్తాను మీకు ఎవరికైనా సరే. మాకు సేవే ముఖ్యం కానీ టైమింగ్తో ఏం అవసరం లేదు. నా బాల్యం అంతా కోడూరులోనే జరిగేది. కోడూరులోనే చదువుకున్నాను. మా నాన్నగారు పఠాన్ చామిఖాన్ గారు. సో అందుకనే నేను ఇక్కడ లోకల్గా నేను సేవ చేయాలని అతి తక్కువ ధరలకి నేను ట్రీట్మెంట్స్ చేస్తున్నాను. ఒకసారి విజిట్ చేసి మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపలపాడు మండలం నిడమానూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేంద్ర మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు ఈ స్థాయికి రావడానికి అంబేద్కర్ చేస్తున్న త్యాగాలే కారణమన్నారు. గ్రామంలో ఈ విధంగా జయంతి నిర్వహించడం ఆనందకరమన్నారు. నమస్కారం. వాస్తవంగా ఆలస్యంగా క్షమించండి, వేరే డ్యూటీ కారణంగా కొంచెం లేట్ వచ్చాను. ఈరోజు 125వ అంబేద్కర్ జయంతి సందర్భంగా నన్ను ఆహ్వానించిన గ్రామస్తులకి, కమిటీ పెద్దలకి అందరికీ నమస్కారం.
ముఖ్యంగా అంటే అంబేద్కర్ గారు వచ్చిన కొత్తగా చెప్పాల్సిందే లేదు, అందరికీ తెలిసిన, నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. సమన్వయ స్థాపన కోసం, సమాజ స్థాపన కోసం ఆయన చేయని కృషి లేదు. ఆయన అడుగుదారుల్లోనే ఈరోజు మనం నడవాల్సింది. వాస్తవంగా అంబేద్కర్ గారిని అంతా కొంతమంది అంటారు కానీ కొందరు వ్యక్తి కాదు, అందరు ఇంకా వివక్షలు కొనసాగుతుంది. అది లేకుండా చేయాలి. దానికి మన వంతు మన కృషి మనం ఖచ్చితంగా చేయాలి. మన తరుణ తరాల్ని కార్యక్రమాలు కల్పించి వాళ్ళకి ఏమి మనకి మన హక్కులు ఏమిటి. వరంగల్లో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఉరుసు రంగలీల మైదానం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మానవహారం చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సురక్షిత డ్రైవింగ్ నియమాలు వివరించి ప్రమాదాల నివారణకు అందరూ బాధ్యతగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పోలీసు రవాణా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. చైన్ ఫామ్ చేసాము రిలేటెడ్ టు రోడ్ సేఫ్టీ, హెల్మెట్స్ పెట్టుకునే దాని మీద. సో ఇందాక పాప మాట్లాడినప్పుడు మనకి ప్రతి ఒక్కళ్ళము కూడా రోడ్ మీదకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకనంటే ఎగ్జామ్ ఉందనో, లేకపోతే ఏదైనా మీటింగ్ ఉందనో, లేకపోతే ఇంకేదైనా అర్జెంట్ వర్క్ ఉందనో మనము చాలా స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనం తప్పు లేకపోయినా వెనక నుంచి వచ్చిన వాహనాలు వాళ్ళు స్పీడ్గా వచ్చినందుకు మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా హెల్మెట్స్ వేసుకోవాలి అనేది మనము తీర్మానం తీసుకున్నాము. అట్ ద సేమ్ టైం రోడ్ సేఫ్టీ నార్మ్స్ ఫాలో చేసి మనము అందరము కూడా సేఫ్ గా ఇంటికి వెళ్తాం. ఎందుకంటే మన ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు మన గురించి వెయిట్ చేస్తూనే ఉంటారు, అది ఎప్పటికీ మర్చిపోకూడదు. సీట్ బెల్ట్ వేసుకుందాం, తాగి బండి నడపవద్దు, ఓవర్ స్పీడ్ వెళ్ళరాదు, రోడ్డు భద్రత పాటిద్దాం, ప్రమాదాలు జరగకుండా నివారిద్దాం. రోడ్డు భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో మార్కాపురం జిల్లా కనిగిరి కాసిరెడ్డి గిరిజన కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కాలనీల సౌరీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. గిరిజనుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు సుమారు 2,000 ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కనిగిరిలో 4,000కు పైగా సోలార్ యూనిట్లు మంజూరయ్యాయని, మరింత మంది దరఖాస్తు చేసుకోవాలన్నారు. మంచి పని. మీరు గవర్నమెంట్ మారినా ఎవరు వసూలు చేసినా మీ ఇంట్లో నెలకు 2,000 మీకు ఆదాయం వస్తుంది. రైతులు మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యుత్ ఉత్పాదన ఎవరింట్లో వాళ్ళే ఒక ఫ్యాక్టరీ, కర్మాగారం లాగా ఇది ఏర్పరచుకునే పరిస్థితి. ఎందుకంటే ఎంత హీనపక్షం వేసుకున్నా నెలకు 2,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే సౌలభ్యాన్ని 2 ప్రభుత్వాలు, అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు మోడీ గారు ఇటు నారా చంద్రబాబు నాయుడు ప్లేస్ అయితే అవి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన డైరెక్టర్ గారు చెప్పినట్టు దాన్ని మెయింటెనెన్స్ కూడా మనది, ఆస్తి ఇది. ఏదో ప్రభుత్వం పెట్టింది కాబట్టి మాకు బాధ్యత లేదనుకుంటే భవిష్యత్తులో మీరు నెలకు 2,000 రూపాయలు మీరు కోల్పోతారు. ఎందుకంటే ఒకసారి అది డ్యామేజ్ వచ్చి చేసుకుంటే మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనందరం అది మన ఆస్తిగా పరిగణించి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ, మరి ఆ ఏజెన్సీ వారికి కూడా మా సైడ్ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర వసతి గృహానికి యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని బహుకరించారు. ఈ టీవీ ద్వారా విద్యార్థులు వినోదంతో పాటుగా వార్తలు తెలుసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను, రిజర్వేషన్ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఉపయోగపడాలన్నారు. కార్యక్రమంలో కాండ్రు నాగార్జునతో పాటుగా పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. పే బ్యాక్ టు ది సొసైటీ అనే కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు చిలకలూరుపేటలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ నందు కొంత
సేద తీరడానికి కూడా పనికొస్తుందనే ఉద్దేశంతో మా అసోసియేషన్ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, అలాగే వారు చేసినటువంటి ఓన్లీ ఎస్సీలకే కాదండి, రాబోయే రోజుల్లో చాలా ఇంతకుముందు మేము చేసినట్లో ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, అలాగే ఓబీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఆర్ఫనేజెస్ ఉన్నాయి. అలాగే ఇది విధమైన కార్యక్రమాలని ఆర్ఫనేజెస్లో కూడా అనేక చోట్ల మా యొక్క టీమ్స్ వెళ్ళి వాళ్ళకి గ్రాసరీ సబ్మిట్ ఇవ్వటం జరుగుతుంది. సో అందరికీ ఈ కార్యక్రమాన్ని చేరాలని, అంబేద్కర్ అందరివాడు కాబట్టి మేము కూడా అందరినీ ఈ సొసైటీని దృష్టిలో పెట్టుకుని సేవలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పాలపర్తి చిరంజీవి, యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ప్రెసిడెంట్ని. ఈరోజు అంబేద్కర్ జయంతి 135వ జయంతిని పురస్కరించుకొని చిలకలూరుపేటలోని ఎస్సీ హాస్టల్లో ఒక చారిటీ ప్రోగ్రామ్గా, ఒక బాధ్యతగా మేము ఏదైతే మూలాన్ని చూసామో ఆ మూలాల్ని మేము వార్డెన్ గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పిన మీదట మేము ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా రెల్లి వీధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం ఉంగరాడమెట్ట బ్రదరన్ చర్చిలో ఫాస్టర్ ఫెలోషిప్ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఫాస్టర్ లావెట్టి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సెక్రటరీ వై సుధీర్ అధ్యక్షత వహించారు. ఫాస్టర్ ఎంఎస్ ప్రసాద్ సేవకులను ఉద్దేశించి ఆధ్యాత్మిక సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఫాస్టర్ జయరాజ్, జాయింట్ సెక్రటరీ ఫాస్టర్ ప్రసాద్, ట్రెజరర్ ఫాస్టర్ బిఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో సుమధుర సినీ నేపథ్య గేయాలతో సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది. గాయకుడు పిబి శ్రీనివాస 3వ వర్ధంతి సందర్భంగా గాయత్రి స్వరాంజలి ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో బాపూజీ కళామందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కె అమ్మన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు. సీనియర్ గాయకులు, ఆకాశవాణి కళాకారుడు కెఎల్ఎన్ మూర్తి సంగీత సారథ్యంలో పాత మధుర గీతాలను కళాకారులు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. పలువురు ప్రముఖులు పాల్గొని పిబి శ్రీనివాస్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గాయకులు, కళాకారులను ఘనంగా సత్కరించారు. ఎందుకంటే 100 స్టేజీలు ఎక్కి 100 ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్లే జడ్జి స్టేజ్ గుజ్జి వీళ్ళందరూ చాలా అద్భుతంగా వాయిస్తారు. ఎందుకంటే వినకండి ఇతను అలా చెప్పేస్తున్నాడు అనుకోకండి. నేను రిహార్సల్ ఉన్నాను, 2 గంటల వరకు రిహార్సల్లో ఉన్నాను కాబట్టి అందరూ అద్భుతంగా పాడుతున్నారు. కాబట్టి వీరందరికీ మరి ఎన్నో 100 ప్రోగ్రామ్స్ ఇచ్చి అత్యద్భుతమైన పేరు గాయత్రి సభ్యులకు, అలాగే మా కళాకారులు అందరికీ స్వాగతం పలుకుతూ
ఈరోజు నా కళ నెరవేరింది. నవ్వుతున్నా. ఇది మరి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం గూడెం గ్రామంలో రామాలయానికి చెందిన భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను దేవాదాయ శాఖ అధికారులు తొలగించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామేశ్వర శర్మ, ఇక నాగేశ్వరరావు పోలీస్ రెవెన్యూ శాఖ సహాయంతో చర్యలు చేపట్టారు. ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు శ్రీ రామ్ మందిర్ గూడెం గ్రామం చిన్నంబావి మండలం నాగర్ కర్నూలు జిల్లా ఆలయం యొక్క భూమిలో మేదరి రంగస్వామి సన్ ఆఫ్ హనుమంతు పెబ్బేరు వాస్తవ్యులు దేవాలయ ఇటు 237 సర్వే నంబర్లో గల రామ్ మందిర్ భూమిలో పందిరి వేసి తాత్కాలిక పందిరి వేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయగా దాని ఫిర్యాదును అందుకుని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గారి సూచనలు సలహా మేరకు దేవాలయం యొక్క భూమిని ఆక్యుపై దానిలో పందిర్లు వేసినటువంటి వాటిని తొలగించడం జరిగింది. నేను మండల ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి రామేశ్వర శర్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్.